Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. విజయవాడలో ఫ్లడ్స్ గురించి మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా. అందరూ బాగుండాలి అని కోరుకుందాము. అమ్మ పెద్దమ్మ ఎలా ఉన్నారని మీలో కొంతమంది అడిగారు. వాళ్ళు బాగున్నారండి. వాళ్ళతో పాటు మా చుట్టాలు కూడా కొంతమంది ఉన్నారనమాట. ఆల్మోస్ట్ అందరూ సేఫ్ సైడ్లోనే ఉన్నారు. సాటర్డే మార్నింగ్ వాషింగ్ మిషన్ని డీప్ క్లీన్ చేద్దాము అని చెప్పి సర్ఫ్ వాళ్ళవి డీస్కేలర్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసి టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టేసి వాషింగ్ మిషన్ని రన్ చేస్తాను. దీనివలన వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ అవుతుంది. ఇంతకుముందు జస్ట్ సర్ఫ్ లేదా బేకింగ్ సోడా అండ్ వెనిగర్ తోటి డ్రమ్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వాషింగ్ మిషన్ని క్లీన్ చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తే ఫస్ట్లో బాగానే ఉండేది. మెషిన్ పాతదవటం వలన ఓవర్ ద టైమ్ ఆ గ్రిమ్ అంతా పేరుకుపోయి కొద్దిగా స్మెల్ వస్తుందన్నమాట. సో ఈసారి అయితే డీస్కేలర్ ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను. ఇంతకుముందు లోకల్లో నాకు కొన్ని పౌడర్స్ దొరికాయి, డీస్కేలర్ పౌడర్స్. అవి కూడా నేను యూజ్ చేశాను. అవి యూజ్ చేసినా సరే బాగానే అనిపించాయి. హోప్ మీరంతా వీకెండ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అనుకుంటున్నాను. మేమైతే ఫుల్గా రిలాక్స్ అయ్యాము. ఎక్కడికి కూడా పెద్ద ప్లాన్ చేసుకొని వెళ్ళలేదండి. ఈవెన్ లైక్ రెస్టారెంట్స్కి కూడా మాకు వెళ్ళబుద్ధి కాల. ఈ ట్రాఫిక్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందో అసలు సిటీస్లో మనకు తెలిసిందే కదా. నేనైతే శరవణ స్టోర్కి వెళ్ళాను అండ్ దానికి సంబంధించి బ్రాస్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. సిద్ధుకి సాటర్డే స్కూల్ ఉంది. యూజువల్గా నేను ఏం చేస్తున్నాను, సాటర్డేస్ శాండ్విచ్ ప్యాక్ చేస్తా, లేదంటే లెమన్ రైస్ ఇచ్చేస్తా. ఈ రెండు జస్ట్ హాఫ్ అన్ అవర్లో నాకు అయిపోతాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను. వేస్తే ఒక దోశ వేసి ఇచ్చేస్తా, లేదంటే అటుకులు పాలు ఇచ్చేస్తాను. అవైతే మనం నుంచొని పెద్దగా స్టవ్ దగ్గర టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సాటర్డే లంచ్ బాక్స్లోకి క్యాబేజ్ కర్రీ పెడదాము అని చెప్పి కళాయిలో క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఒక పక్కన ఇడ్లీ కూడా పెట్టేసా. ఇవాళ ఒకటి జరిగింది ఏంటంటే పెసరపప్పు క్యాబేజ్ చేద్దామని అనుకున్నా. పెసరపప్పు బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయిందనమాట. ఇంకా అది క్యాబేజ్లో వేసినా సరే అంత బాగోదు. సో నేను ఏం చేశాను అంటే ఆ పెసరపప్పు పక్కన పెట్టేసి కొంచెం మెతిపేసి ఉప్పు కారం వేసుకొని తాలింపు కూడా చేసేసి పక్కన ఉంచాను. జస్ట్ మేము తినే ముందు దీన్ని కొద్దిగా హీట్ చేస్తా, గోరువెచ్చగా ఉంటుంది. అందులో కొద్దిగా నిమ్మకాయ పిండేస్తే నిమ్మకాయ పప్పు అవుతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ నిమ్మకాయ పప్పు అయితే. పెసరపప్పు జారుగా ఉంది కదా, మధ్యాహ్నానికి గట్టిపడుతుంది అనమాట. సో దాన్ని అయితే ఇంకా అలా చేస్తాను. సాటర్డేస్ పని తక్కువే పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా అండి మార్నింగ్ టైంలో. ఎందుకంటే ఈ ఇయర్ నుంచే తనకి స్కూల్ సాటర్డే స్టార్ట్ అయింది కొత్తగా. ఇంతకుముందు అంతా సాటర్డే హాలిడే ఉండేది. నాకు కూడా ఏంటంటే సాటర్డే స్కూలా అనే ఫీలింగ్లో ఉన్నా, కానీ తప్పదు కదా. బ్రేక్ఫాస్ట్కి ఏమో ఇడ్లీ ఇచ్చేసాను. దాంతోపాటు లెఫ్ట్ ఓవర్ పల్లీ చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేస్తా. పల్లీ చట్నీ చేసామనుకోండి 2 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. సరదాగా ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. పాలు చల్లారి పెడుతున్నాను కదా ఇక్కడ, సో సిద్ధుకి ఇవ్వడానికి అనమాట. మన పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే పాలు నేను చల్లారి పెడుతున్నా అండ్ పెరుగు తోడు పెట్టడానికని పెద్దమ్మ కూడా చల్లారి పెడుతుంది అనమాట. అంటే అప్పుడే కాచిన పాలు ఇద్దరం కూడా వాడుతున్నాము. సరే పెరుగు తోడు పెట్టే పాలు కొంచెం ఎక్కువే ఉన్నాయి అండ్ సిద్ధుకి ఇచ్చే పాలు చిన్న కప్లోనే కదా తక్కువే ఉన్నాయి అనమాట. ఈ మధ్య కొత్తగా నేను ఫ్రిడ్జ్ తీసుకున్నా కదా, అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్స్ప్రెస్ కూల్ యూజ్ చేయండి, మీరు మిల్క్ కూడా చాలా త్వరగా చల్లార్చొచ్చు అని అన్నారు. సరే నేను తీసుకెళ్ళి స్టైల్గా ఫ్రిడ్జ్లో పెట్టాను. పెద్దమ్మేమో పాల గిన్నె చక్కగా ఇట్లాగ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని తిప్పుతూ ఉందన్నమాట. పాల గిన్నెని చల్లారబెడుతుంది. అవి ఎంత ఫాస్ట్గా చల్లారిపోయాయో, అసలు నేను ఫ్రిడ్జ్లో పెట్టినవి అంతే వేడిగా ఉన్నాయండి. సీరియస్లీ నేను ఎక్స్ప్రెస్ కూల్ ఆన్ చేసినా కూడా అంతే వేడిగా ఉన్నాయి. అంటే వేడివేడి పాలు అప్పుడే స్టవ్ మీద నుంచి దించినవి వాడుతున్నాం అన్నమాట. సో అనిపించింది అప్పుడు పెద్దవాళ్ళకి మనకి ఎంత తేడా ఉంటుంది. మనం ఏంటంటే కొత్త వాటికి కొంచెం త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. వాళ్ళు ఏంటంటే అవన్నీ ఏమీ కేర్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తారో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇది చిన్న లాజిక్ అండి. గిన్నెని తిప్పుతూ ఉంటే ఒక పక్కన కింద వాటర్ ఉంటాయి కదా, కింద నుంచి కూల్ అవుతుంది, పైన గాలి వలన పైన కూడా కూల్ అవుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది స్టిల్గా ఉంటుంది కదా, సో జస్ట్ పైనుంచి సైడ్స్ నుంచి చల్లదనం వెళ్తూ ఉంటుంది కానీ మధ్యలో వేడిగానే ఉంటుంది అనమాట.
సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి ఇల్లు కూడా నెమ్మదిగా సర్దుకుంటున్నాను. హాఫ్ క్యాబేజ్ కుకింగ్కి యూజ్ చేశా కదా, మిగతా హాఫ్ జిప్ లాక్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మధ్య సాటర్డేస్ కూడా స్కూల్ ఉండటం వలన మార్నింగ్ లంచ్ బాక్స్లో ఏదో ఒకటి ప్యాక్ చేసేసి ఇంకా అక్కడి నుంచి నేను రిలాక్స్ అవుతూ ఉన్నాను. సో ఇవాళైతే నేను ఏం చేశాను, ఇల్లంతా సర్దుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి శరవణ స్టోర్కి వెళ్దామని చెప్పి అనుకున్నా. ఇది అసలు ప్లాన్ లేదనమాట నాకు. కాకపోతే ఏదన్నా కొత్త కలెక్షన్ వచ్చిందా, ఏమన్నా కొత్త ఉన్నాయా అంటే వినాయక చవితి వస్తుంది కదా, సో మెయిన్గా ఏంటంటే బ్రాస్ ఐటమ్స్ కోసం వెళ్ళాను నేను. నా దగ్గర పెద్ద దీపాలు ఒక 2 ఉన్నాయి అండ్ చిన్నవి 2 ఉన్నాయి. మధ్యలో సైజ్ లేదనమాట. సో దానికోసం ఏదన్నా దొరుకుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను. అండ్ ఏం తీసుకుంటున్నా అనేది నేను ఇప్పుడు షేర్ చేయను, కానీ వినాయక చవితి అప్పుడు షేర్ చేస్తాను. నేనైతే ఒక పెయిర్ తీసుకున్నాను, కానీ జస్ట్ మీకు ఒక కలెక్షన్ లాగా చూపిస్తా. నిజంగా కొత్త కొత్త వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. కొద్దిగా ప్రైజెస్ అయితే పెరిగాయి అనమాట పాత వాటికి ఇప్పటికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, కొన్నేమో వెయిట్ ప్రకారం ఇస్తారు, కొన్నేమో పీస్ లెక్కలో మనకి ప్రైస్ అనేది మామూలుగా ఎంఆర్పి ఉంటుందన్నమాట. ఎంఆర్పి మీద ఆబ్వియస్లీ శరవణ స్టోర్లో కొంచెం తక్కువకే వస్తాయి మనకి. రత్న స్టోర్లో కలెక్షన్ చాలా బాగుంటుంది, చాలా న్యూ మోడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే నాకు ఇది దగ్గర అని చెప్పి నేను ఇక్కడికి వెళ్తూ ఉంటా. ఇది వచ్చేసరికి పోరూరు శరవణ స్టోర్. వీళ్ళ దగ్గర కొత్తగా ఈ ఊర్లీస్ వచ్చాయి, ఇవి నాకు బాగా నచ్చాయి అన్నమాట. ఇది వచ్చేసరికి కల్పవృక్షం అంటారు కదా, సో ఆ ఊర్లీ. అండ్ వినాయకుడు ఊర్లీ ఉంది కదా పక్కన లెఫ్ట్ సైడ్, అది ఆల్రెడీ నా దగ్గర ఉంది. డైలీ మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఇందులో కూడా 2 సైజెస్ ఉన్నాయన్నమాట వినాయకుడు ఊర్లీస్లో కూడా. ఈ ఊర్లీస్ ప్రైస్ కూడా మోర్ ఆర్ లెస్ 2500 నుంచి 2800 వరకు ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఊర్లీస్ చాలా రకాలు ఉన్నాయి, అందుకని చెప్పి ఇంకా నేను తీసుకోవటం లేదు. మన వ్యూవర్ ఒకటి అడిగారు అనమాట మన కామెంట్ సెక్షన్లో. నేను రీసెంట్గా ఒక విలక్ తీసుకున్నాను, అంటే గజలక్ష్మి దీపం అనమాట, కామాక్షి దీపము తీసుకున్నాను. కలర్ మారుతుంది, వాళ్ళు నన్ను చీట్ చేశారేమో, మీకు ప్రైస్ ఎంత పడింది అని నన్ను అడిగారు. సో అది వచ్చేసరికి నేను ఎప్పుడో తీసుకున్నా కాబట్టి అప్పుడు ప్రైస్లో 750 రూపీస్ పడింది అనమాట. పైగా నాదేంటంటే కొంచెం పెద్ద కామాక్షి దీపం, అంటే అది గజలక్ష్మి దీపం అంటారు, మధ్యలో లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులు వస్తాయి. తనకి ఆ కామాక్షి దీపము కాపర్ కలర్లో టర్న్ అయిందంట. యూజువల్లీ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే క్లీన్ చేసే టైంలో క్లీనింగ్ సొల్యూషన్ని ఎక్కువసేపు ఉంచేసామనుకోండి, లైక్ చింతపండు, పీతాంబరి, బేకింగ్ సోడా ఆర్ వెనిగర్ ఎక్కువసేపు ఉంచేస్తే దాని మీద అలా కాపర్ కలర్లోకి టర్న్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులు అట్లా వదిలేసామనుకోండి బ్రాస్ కలర్లోకి వచ్చేస్తుంది. కొన్ని అయితే మెటల్స్ రావన్నమాట, కొన్ని మెటల్స్ అయితే మళ్ళీ బ్యాక్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఒక స్పెషల్ దీపం చూపిస్తాను ఇప్పుడు. దీన్ని నాచియార్ కోయిల్ కుత్తు విలక్క అని పిలుస్తారు. పైన లక్ష్మీదేవి, కిందేమో దీపం వస్తుంది. దీని డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కుంభకోణంలో చాలా ఫేమస్ అన్నమాట. ఇవి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి, వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది 7000 పడుతుంది మనకి. నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా కొనుక్కోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నా, బట్ శరవణ స్టోర్లో కాదు, కుంభకోణం వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం తక్కువ దొరుకుతాయేమో చెక్ చేయాలి. ఇవి పేరు కాదండి, ఒక్కటి వచ్చేసరికి 7000 ప్లస్ పడిందనమాట మనకి. మేబీ అక్కడైతే ఇంకొంచెం 1 or 2000 తగ్గచ్చు. ఎప్పుడైనా మనం వెళ్తాం కదా, ఆ టైంలో పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. శరవణ స్టోర్లో అయితే కొన్ని కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను. నంది మాత్రం చాలా బాగా నచ్చింది, అది కూడా 5600 700 అట్లా సంథింగ్ పడిందనమాట. నంది మాత్రము నా లిస్ట్లో ఉందండి, ఇది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పర్చేస్ చేయాలి. ఇప్పటికే చాలా ఇతర సామాన్లు అయిపోయినాయి కదా, ఎక్కడ పెట్టాలో తెలియక ఇంక నేనైతే చాలా వరకు అట్లా కంట్రోల్ చేసుకున్నాను కొనకుండా. సో ఇది కూడా ఒకటి చూపిస్తున్నాను, ఇది శరవణ స్టోర్ ఎంట్రన్స్లో ఉంటుంది. హ్యూజ్ అష్టలక్ష్మి ఊర్లీ అనమాట. మీకు గుర్తుందా, లాస్ట్ వీక్ నేను జెల్ నెయిల్ పాలిష్ వేసుకున్నా కదా, సో అది రిమూవ్ చేయడానికైతే నెయిల్ పాలిష్ రిమూవర్ యూజ్ చేయలేదు, జస్ట్ కొంచెం ఇట్లా పీల్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఒకటే స్ట్రెచ్లో రాలేదండి, పీల్ చేయడానికి కూడా కొంచెం కష్టపడ్డాను. మేబీ కోటింగ్ సరిపోలేదేమో. ఇంటర్నెట్లో చాలా వరకు వీడియోస్ చూస్తాం కదా, జస్ట్ ఒక్కసారి ఇలా పీల్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది, అలా అయితే రాలేదు నాకు. సో ఇప్పుడైతే నేను పాప్ షుగర్ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా. బ్లూ కలరు బాగుందన్నమాట బయట చూడటానికి. మార్నింగ్ బయటికి వెళ్ళాను కదా, సో ఏమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తా ఇప్పుడు.
ఈ వుడెన్ షాపింగ్ బోర్డ్ ఒకటి తెచ్చుకున్నాను. ఇది కొంచెం బ్యాంబూ కన్నా డిఫరెంట్ క్వాలిటీ ఉంది. ఐ థింక్ ఇది మ్యాంగో వుడ్ అనుకుంటున్నా. దీని మీద అయితే వీళ్ళు స్పెసిఫై చేయలేదు. నెక్స్ట్ వచ్చి 2 కప్స్ అనమాట. ఇవి 196 ఈచ్ పడింది. సిరామిక్ కప్స్. ఇవి పోర్సిలిన్ కాదు, సిరామిక్ మీద కొంచెం గ్లేజ్ వచ్చింది అనమాట. ఇవి బాగున్నాయి చూడటానికి. నెక్స్ట్ ఈ టేబుల్ మ్యాట్స్ బాగున్నాయి అనమాట. 6 మ్యాట్స్ 370 పడ్డాయి. ప్రింట్ బాగుందని తీసుకున్నాను. సో ఈ టేబుల్ మ్యాట్స్ ఒకటి. ఇవి మామూలుగా పీవీసీ మ్యాట్స్ అనమాట, ప్లాస్టిక్వి. ఈ వుడెన్ స్పూన్స్ అనమాట. నాన్ స్టిక్కి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇదేమో చిన్న తాలింపుకి ఏదైనా స్టార్ట్ చేసుకోవడానికి అని తీసుకున్నా. ఇది సర్వింగ్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి 116 రూపీస్ పడింది. ఈ 2 83 వేశారు. ఇది 66. స్పూన్స్ తీసుకొచ్చాను. ఇది ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ప్లేట్. సో ఇది ఒకటి తీసుకొచ్చాను. పొడవు దీపాలు నేను ఏం తెచ్చాను అనేది వినాయక చవితి అప్పుడు చూపిస్తాను. సో అన్నీ ఇప్పుడే చూపించేస్తే ఫన్నే ఉంటుంది. ఇది ఉంది కదా, ఇవి ఒకటి పైన పూఫ్ పెట్టుకున్నప్పుడు క్లిప్ పెట్టుకోవచ్చు అని ఇలాంటివి ఒక 2 తీసుకొచ్చాను. సో ఈ క్లిప్స్ బాగున్నాయి, స్టోన్ వెరైటీ అనమాట. ఇవి ఫ్రేగ్రెన్స్ శాషేస్ అనమాట. ఇవి సెంటెడ్ బ్యాగ్స్ బాగుంటాయి. పట్టు చీరల మధ్యలో లేదా ఏదైనా సారీస్, మనం ఎక్కువ రోజులు వాడిన డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో వాటి మధ్యలో పెట్టుకోవచ్చు. క్లాజెట్స్లో ఎక్కడైనా సరే క్లోత్స్ క్లాజెట్లో పెట్టుకోవచ్చు అనమాట. బాగుంటాయి, ఇవి స్మెల్ వస్తాయి. మనం జవ్వాదు, కర్పూరము, శాండిల్వుడ్ పౌడర్ అవి కూడా చిన్న చిన్న పోట్లీస్ లాగా చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇవి కూడా నేను వాడుతూ ఉంటా. అవి ఇంతకుముందు నా వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను. ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే స్మెల్, చిన్నప్పుడు మనం మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు కర్టన్ రైజ్ అయ్యేటప్పుడు ఏసీ వేస్తారు, లైట్గా చల్లగా ఉంటుంది, అప్పుడు ఉంటుంది కదా ఒక టైప్ ఆఫ్ స్మెల్. సో ఆ ఫ్రేగ్రెన్స్ అనమాట ఇది. స్టిల్ ఐ రిమెంబర్. ఇది ఇలా మూవ్ చేస్తుంటేనే ఆ స్మెల్ వస్తుంది. తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్ అవి తీసుకొచ్చుకున్నాను. ఈ క్లిప్ ఒకటి తీసుకొచ్చాను. ఈ పార్టీ వేర్కి బాగుంటుంది అనమాట. ఇలా శారీస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఊరికే ఇట్లా పెట్టేసేయటమే అనమాట. ఏం కాదండి పెడితే, కొంచెం నాకు కష్టంగా ఉంది, ఇంతే అనమాట. లేదా శారీ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. కిచెన్లోకి కొత్తగా ఏదైనా వస్తువు వస్తే అసలు అది వాడందే నిద్రపోదు. అట్లీస్ట్ ఒక వారం రోజులు దాన్ని ఫుల్గా వాడేసి దాని మీద బోర్ కొట్టి విరక్తి కలిగే వరకు మనం వాడుతూనే ఉంటాం. ఆ కంప్లీట్గా బోర్ అనిపించిన తర్వాత లోపల పెట్టేసి కొన్ని రోజులు అయితే నేను మర్చిపోతాను కూడా అసలు అది ఉందని. సో అలానే ఈ కప్స్ కూడా ఇవాళ వాడేస్తాను. ఇదంతా కూడా సండే మార్నింగ్. ఇంక నేను కుకింగ్ పని ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎందుకంటే కారపూస చేయాలి మధ్యాహ్నము. సో ఏదన్నా ఒక చిన్న కర్రీ చేసేసి కారపూస చేద్దామని అనుకున్నా. ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అని మా హస్బెండ్ ఏమో బయట ఆర్డర్ చేద్దాము, లేదంటే బయటికి వెళ్దాము అని అన్నారు. నేనైతే ఎక్కడికి రాను, నా వల్ల కాదని చెప్పాను. సో చక్కగా బిర్యానీ అది తెప్పించారనమాట. కొత్తది ఒక ట్రై చేసాం, అది వీడియోలో చూపిస్తా. అప్పటికి టైం 10 అయిపోయింది. సో లైట్గా కాఫీ అండ్ బ్రెడ్ జామ్ తినేసాము. ఇదైతే ఒక 1.5 అవర్ వరకు ఆకలేదు. ఇంకా తర్వాత స్విగ్గీలో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా. ఇప్పుడు చూపించేది కొలాబరేషన్ కాదు, చెన్నైలో ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నా. జొమాటోలో పాట్ఫుల్ అని చెప్పి ఒక బిర్యానీ, క్లే పాట్ బిర్యానీ కనిపిస్తే అది ఆర్డర్ చేసుకున్నాం. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ బిర్యానీ. సో వాళ్ళు పార్సిల్ ఇవ్వడమే ఇలా ఇచ్చారు. ఫస్ట్ టైం అనమాట మేము కుండ బిర్యానీ తెప్పించుకోవటము. టేస్ట్ అయితే ఈవినింగ్కి జాక్ ఫ్రూట్ బిర్యానీ చాలా బాగుంది నిజంగా. ఇది ఏంటంటే మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నారు, మేమేమో తలపకట్టి ఆర్డర్ చేసుకున్నాము. సో జాక్ ఫ్రూట్ బిర్యానీ కొంచెం మిగిలితే ఈవినింగ్ ఉంచాము. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది సాయంత్రానికి. యూజువల్లీ బిర్యానీస్ కానీ పులావ్ కానీ ఈవినింగ్కి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది కదా. మన ఉమెన్కి ఒక అలవాటు ఉంటుందండి, ఎంత కిచెన్లోకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా జీరో కుకింగ్ అయితే ఉండదు కదా, ఏదో చిన్నదైనా చేసి పెడతాం ఇంట్లో వాళ్ళకి. సో ఇవాళ ఎటు కుకింగ్ పని ఏం లేదు కదా అని చెప్పి కారపూస చేసేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా యాక్చువల్లీ బూందీ కానీ కారపూస కానీ చేద్దామని. బూందీ అయితే నేను ఇప్పటి వరకు 1-2 సార్లు దీపావళికి ట్రై చేశాను, బాగానే వస్తాయి.
కాకపోతే మిక్స్చర్ లాగా ట్రై చేయాలి, స్వీట్ బూందీ ట్రై చేశాను అనమాట. సో ఇవాళ కారపూస చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మామూలుగా ప్యాకెట్లో దొరుకుతుంది కదా రైస్ ఫ్లవర్, అది తీసుకున్నా. 1 kg ప్యాకెట్లో ఒక హాఫ్ ప్యాకెట్ బియ్యపిండి తీసుకున్నాను. అందులో ఒక గుప్పెడు శనగపిండి యాడ్ చేసి ఉప్పు, కారము, వాము, చల్లటి నీళ్లు యాడ్ చేస్తున్నా. బాగా క్రిస్పీగా రావాలంటే ఇంకొకటి కూడా చేయొచ్చండి. వేడి నూనె వాటర్ యాడ్ చేసే ముందే యాడ్ చేసేసి ఒకసారి పిండిలో కలిపి ఆ తర్వాత చల్లటి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వేడి నీళ్ళు యాడ్ చేయకూడదంట, జిగురు వస్తుంది అని చెప్పి మమ్మీ చెప్పింది. సో ఇది నేను చేసే అంతసేపు కూడా తను డైరెక్షన్ ఇస్తానే ఉంది. అంటే అనుకోకుండా ఇద్దరం ఫోన్ మాట్లాడుకుంటా ఇంకా దీని గురించి కూడా మాట్లాడుకుంటున్నాము పార్లల్గా. అండ్ ఇప్పుడు నేను పిండి కలిపాను చూసారా, సో అట్లాగా చక్కగా సాఫ్ట్గా ఉండాలి. గట్టిగా ఉందనుకోండి, మనం కారపూస ఒత్తుకున్నప్పుడు లైన్స్గా బ్రేక్ అయినట్టు అట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఎంత పలచగా అయితే కలిపానో అలా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకోవటం వలన నూనె కూడా పీల్చుకోదు ఎక్కువగా. దీనికన్నా బాగా పలచగా అయితే అప్పుడు నూనె బాగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడైతే చక్రాల గిద్దెలోకి తీసుకుంటున్నాను. దీనిలో కూడా ప్రెస్సింగ్ టైప్, ఇట్లాగా రొటేటింగ్ టైప్ అట్లా వస్తున్నాయి కదా. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నా అండి. లైక్ చెన్నై వచ్చిన తర్వాత ఫస్ట్ అంతా కూడా 2 చేతులు పట్టుకొని వత్తుతాం కదా, ఆ టైప్ ఉండేదన్నమాట నాకు. కారపూస క్రిస్పీగా రావాలి, మెత్తగా ఉండకూడదు, కట్టుకుండకూడదు, అంటే గట్టిగా వస్తాయి కదా, అలా ఉండకూడదంటే ఫస్ట్ ఆయిల్ పొగలొచ్చే వరకు బాగా హీట్ చేసుకోవాలి. ఆ పొగలంటే ఏంటంటే అప్పుడే ఆవిరి వస్తూ ఉంటుంది కదండి, దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ నూనె మాడిపోయేంత పొగలైతే రాకూడదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో కొద్దిగా నూనె ఫస్ట్ టైం అలా పొగలు స్టార్ట్ అవుతాయి కదా, అలా అయినప్పుడు మనం కొంచెం వేడి రానిచ్చేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొద్దిగా పొగలు తగ్గుతున్నప్పుడు మనం ఫస్ట్ చుట్ట వేసాము అని అంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పిండి వత్తుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు కూడా హైలోనే ఉండాలి. అండ్ వేసిన ఒక 15-20 సెకండ్స్ వరకు అసలు కదిలించకూడదు. ఒక్కసారి మనం ఇలా జరిపి చూసుకుంటే బాగా స్టిఫ్గా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ గరిటకి వాలిపోతున్నాయి అనుకోండి, అప్పుడు టర్న్ చేయకూడదు. ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము సెకండ్ సైడ్ని ఫ్లిప్ చేసుకోవాలి. మనము పిండి వత్తిన క్వాంటిటీని బట్టి, నూనె వేడిని బట్టి ఒక 40 to 45 సెకండ్స్ మధ్యలో ఫ్రైయింగ్ టైం అనేది పడుతుందండి. సిమ్లో మరీ ఎక్కువసేపు ఉంచేయకండి, అలా ఉంచితే నూనె పీల్చేసుకుంటుంది అనమాట. చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కారపూస. అండ్ ఇంట్లో చేసుకునేవి ఆబ్వియస్లీ హెల్దీ, ఎటువంటి డాల్డా అవన్నీ కూడా కలవు కదా. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.